ఫ్యాక్టరీ లేఅవుట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఒక వింత పరిస్థితిలో ఉన్నాడు. ఓవైపు గోపీచంద్ మలినేనితో సినిమా పట్టాలెక్కిందో లేదో అప్పుడే మరో 5 దర్శకుల పేర్లు లైన్లోకి వచ్చాయి. హనీఫ్ అదేని, హరీష్ శంకర్, శ్రీనివాసరాజు, వివేక్ ఆత్రేయ, వశిష్ఠ ఇలా ఒకరికొకరు సంబంధం లేని డైరెక్టర్ల పేర్లు వినిపిస్తుంటే ఫ్యాన్స్ తలపట్టుకుంటున్నారు. అసలు బాలయ్య ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు? వశిష్ఠ, దిల్ రాజు ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి? ఈ డైరెక్టర్ల ట్రాక్ రికార్డ్ చూస్తుంటే బాలయ్య కెరీర్ కు గండం పొంచి ఉందా? బాలయ్య సినిమా అంటే ఒకప్పుడు పక్కా మాస్ డైరెక్టర్లు ఉండేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. 6 మంది దర్శకులు బాలయ్య చుట్టూ తిరుగుతున్నారు. కానీ అందులో ఎంతమందికి బాలయ్య మాస్ పల్స్ తెలుసు అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. మలయాళంలో యాక్షన్ సినిమాలు తీసే హనీఫ్ అదేని పేరు వినిపించగానే అందరూ షాక్ అయ్యారు. మన నెగటివిటీకి సంబంధం లేని మేకింగ్ తో బాలయ్యను ఎలా చూపిస్తాడో మరి. పైగా ఆయన గత సినిమాలు ఇక్కడ వర్కౌట్ అయినవి అంతంత మాత్రమే. ఇక హరీష్ శంకర్ పరిస్థితి మరీ విచిత్రం. గబ్బర్ సింగ్ తర్వాత ఆయనకు సరైన హిట్ లేదు. పైగా రీమేక్ రాజానే ముద్ర పడిపోయింది. ఇప్పుడు బాలయ్యతో సినిమా అంటే మళ్ళీ ఏదైనా రీమేక్ కథను అంటగడతారా? హరీష్ శంకర్ టేకింగ్ కి బాలయ్య స్టామినా తోడైతేనే బాగుంటుంది. కానీ అది బాక్సాఫీస్ దగ్గర పేలుతుందా లేక తుస్సుమంటుందా చూడాలి. ఇక క్లాస్ సినిమాల డైరెక్టర్ వివేక్ ఆత్రేయ పేరు ఈ లిస్టులోకి రావడం అందరికీ పెద్ద సర్ప్రైజే. అంటే సుందరానికి లాంటి క్లాస్ సినిమాలు తీసే వివేక్ బాలయ్య బాడీ లాంగ్వేజ్ ను ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇది మరి మిస్ మ్యాచ్ కాంబినేషన్ కాదా అని భయపడిపోతున్నారు ఫ్యాన్స్. ఇక దండపాల్యం లాంటి వైలెంట్ సినిమాలు తీసే శ్రీనివాస రాజుతో కూడా చర్యలు జరిగాయట. అయితే ఆయన మేకింగ్ స్టైల్ చాలా బీభత్సంగా ఉంటుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ బాలయ్య సినిమాకు దూరమయ్యే ప్రమాదమే ఎక్కువ. ఇక తాజాగా దిల్ రాజు సపోర్ట్ తో వశిష్ఠ పేరు బలంగా వినిపిస్తుంది. కానీ విశ్వంబర రిజల్ట్ రాకుండానే బాలయ్యను వశిష్ఠ చేతిలో పెట్టడం అంటే చీకట్లో బాణం వేయడమే. వచ్చే సంక్రాంతికి ఇప్పటికే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున రేస్ లో ఉన్నారు. ఇలాంటి టఫ్ కాంపిటీషన్ లో వశిష్ఠ లాంటి యంగ్ డైరెక్టర్ బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టుగా సినిమాను టైం కి కంప్లీట్ చేయగలడా? గ్రాఫిక్స్ తో కూడిన సినిమాలను తీయడం వశిష్ఠ స్టైల్. కానీ బాలయ్య ఫ్యాన్స్ కోరుకునేదే పక్కా మాస్ మసాలా. మరి ఈ ఇద్దరు సింక్ కుదురుతుందా? ఒకవేళ విశ్వాంబర తేడా కొడితే బాలయ్య ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి? ఇదిగో ఈ ప్రశ్నలు ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ ని టెన్షన్ పెట్టేస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.